RX100 తో యువ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన హీరో కార్తికేయ గత కొంతకాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్నాడు. లేటెస్ట్ గా బజే వాయు వేగం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా యువీ క్రియేషన్స్ లాంటి అగ్రసంస్థ నిర్మించడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కదా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకట్ చిన్నప్పటి నుంచి పెద్ద క్రికెటర్ కావాలని కలలు కంటాడు. అందుకు తగ్గ అవకాశాల కోసం ట్రై చేస్తుంటాడు. అనుకోకుండా తండ్రి రాజు అనారోగ్య బారిన పడటంతో పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయి. ఇంకో పక్క రౌడీ స్థాయి నుంచి హైదరాబాద్ నగరానికి మేయర్ అయిన జార్జ్ అతని తమ్ముడు డేవిడ్ లు వెంకట్ ని చంపడానికి తిరుగుతుంటారు. పైగా వెంకట్ మీద డ్రగ్స్ డీలర్ అనే ముద్రతో పాటు హత్య కేసు కూడా పడుతుంది. దీంతో వెంకట్ కోసం పోలీసులు వెతుకుతుంటారు. వెంకట్ కి జార్జ్ డేవిడ్ లకి సంబంధం ఏంటి, డ్రగ్స్ కేసు మర్డర్ కేసు వెనుక ఉన్న కథ ఏంటి అని ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాడు, చివరికి తన తండ్రి ఆపరేషన్ చేయించాడా అనేదే ఈ కథ. నటీనటుల పనితీరు. కార్తికేయ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పెద్దగా నటనకి అవకాశం లేకుండా పోయింది. సెంటిమెంట్ సీన్స్ లో బాగా చేసినా కూడా సబ్జెక్టు వీక్ గా ఉండటం వలన తేలిపోయింది. ఇక హీరోయిన్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. కార్తికేయ తమ్ముడుగా చేసిన రాహుల్ చక్కగానే చేశాడు. ఇక తనిఖీల భరణి రాజయ్య క్యారెక్టర్ లో జీవించాడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. విలన్ గా చేసిన రవిశంకర్ ది రొటీన్ నటనే. మేయర్ గా చేసిన శరత్ లోహితస్వ రూపంలో తెలుగు తెరకి ఇంకో చక్కని విలన్ దొరికాడు. టెక్నికల్ టీమ్, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే RR బాగుంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. థియేటర్స్ లో ఓపిక్ గా కూర్చున్నామంటే ఆయన వల్లే. ఇక దర్శకుడు విషయానికి వస్తే కొత్త దర్శకుడు ఎవరైనా ఒక వెరైటీ కథతో తెరంగేట్రం చేశాడు. కానీ ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైన కథతో వచ్చాడు. అతనికి టేకింగ్ బాగానే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం రాంగ్ డైరెక్షన్ లో నడిచింది. యువీ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ అంతటా మాత్రమే. ఫైనల్ గా చెప్పాలంటే మరోసారి కార్తికేయని కథ మోసం చేసింది. హీరో అంటే దర్శకుడికి సరిగ్గా అర్థం తెలియదు. 2024లో ప్రేక్షకాదరణ కష్టమే.